ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను. మీ అనసూయ. శుభ శనివారం అండి. ఈరోజు శనివారం శనీశ్వరుణ్ణి పూజిస్తారు, అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు, అలాగే ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తారు. చాలామంది భయపడుతూ బాధపడుతూ అప్పుల బాధలతోనూ ప్రతి సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రెమెడీ, ఆరోగ్యపరంగా కూడా ఏదైనా కూడా చిన్న రెమెడీలు చేసుకోవడం వల్ల కొంచెం ప్రశాంతత, శాంతిగా ఉంటుందన్నమాట. ఆంజనేయ స్వామికి దగ్గరలో ఉంటే వెళ్ళండి. స్వామివారికి మీరు ఎన్ని ప్రదక్షిణలు చేయగలరో చెయ్యండి. 11, 9, 3, ఇంకా దానికి మించి 21, 40, 41, 108 ఇలా ప్రదర్శనలు చేయండి మీ ఓపిక. అక్కడ కూర్చొని నువ్వుల నూనెతో దీపం వెలిగించి, నువ్వుల నూనె అయినా పర్వాలేదు, ఆవు నేతితో అయినా పర్వాలేదు, దీపాలు వెలిగించి స్వామివారికి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి దండకం కానీ, ఆంజనేయ స్వామి చాలీసా కానీ, ఏదైనా కూడా ఆంజనేయ స్వామిది తదేకంగా ఒక 11 సార్లు, 3 సార్లు, 21 సార్లు మీ ఎంతవరకు మీరు చేయగలరు అంతవరకు స్వామివారి ముందు మనం చదువుకుని, ఆ తర్వాత నువ్వే దిక్కు స్వామి, నాకుండే సమస్యలంతా పాలత్రోలిపోవాలి అని నమస్కరించుకొని రావాలి. ఆ తర్వాత మీకు శని పీరియడ్ జరుగుతున్న, శని ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి దీపం పెట్టిన తర్వాత శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టండి. నువ్వుల నూనెతో దీపం పెట్టండి. శనీశ్వరుడు చాలా శాంతియుతంగా ఉంటారు. ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజించి స్వామి దగ్గరకు వస్తారో వాళ్ళని శని పీరియడ్ కూడా చాలా తగ్గించి చూస్తాడు. ఇదొక చక్కటి రెమెడీ, చేసి చూడండి. గ్రహ బాధలున్నా, ఆరోగ్యరీత్యా బాధలున్నా, ఉద్యోగ ప్రయత్నమైన ఏదైనా కూడా ఆంజనేయ స్వామి విజయానికి మారు పేరు ఆంజనేయ స్వామి. అందుకే ప్రతి దాంట్లో కూడా ఒక యుద్ధంలో కానీ ఇంకొక దాంట్లో కూడా ఆంజనేయ స్వామి జెండా పెడతారు. ఎందుకంటే ఆయన విజయానికి ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, వీర ఆంజనేయ స్వామి, అన్ని ఆంజనేయ స్వామి అవతారాలు ఉన్నప్పుడు మనకెందుకు భయం? మనం చేయాల్సింది చిన్న పని, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని పూజిస్తే అఖండ విద్య కూడా ప్రాప్తిస్తుంది. ఇవన్నీ చేసి చూడండి, ఎటువంటి సమస్య కూడా పారద్రోలిపోతుంది.